నమస్తే అండి షణ్ముఖ్ గారు. నమస్తే సార్. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మీకు. జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు కదా, ఆయన ఏపీ మద్యం స్కామ్లో దాదాపు 40 కోట్లు దోచుకున్నారని ఆయన అకౌంట్లో రెడ్ హ్యాండెడ్గా 40 కోట్లతో దొరికారు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసు పెడుతున్నారు ఇదే లిక్కర్ స్కామ్ మీద. అదే లిక్కర్ స్కామ్లో జీవీఎల్ కూడా దొరికారు. ఇక చూడండి రేపటి నుంచి మొత్తం పెద్ద తలకాయలన్నీ ఇక ఎన్ని బయటపడతాయో. బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే జీవీఎల్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది బయటపడతారో చూడండి. జగన్మోహన్ రెడ్డితో పాటు త్వరలోనే జీవీఎల్ కూడా అరెస్ట్ కాబోతున్నాడని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సార్? జీవీఎల్ నరసింహులు ఏదో పాపం కొద్దిగా గొప్ప ఆలోచనతో తన జాగ్రత్తతో చేసుకున్నాడు సార్. మీరు దాన్ని కూడా ఏదో స్కామ్ అని చెప్పేసి అరెస్ట్ అని చెప్పేసి ఎలా అంటే అదే ₹2 కాదండి 40 కోట్లు. ఆ మాట కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను సార్. 40 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రితో సన్నిహితంగా ఉండి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో భాగస్వారైనందుకు జీవీఎల్ నరసింహారావు గారు గర్వపడుతున్నారు సార్. గర్వపడుతున్నారా? గర్హించట్లేదు, గర్వపడుతున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తప్పేముంది, 100 కోటి లింగాల్లో నేను ఒక బోడి లింగాన్ని అన్నట్టుగా చాలామంది అవినీతి చేశారు, అందరూ పోతారు, నేను పోయే దాంట్లో గొప్పేముంది అనే చందంగా జీవీఎల్ నరసింహారావు గారు గతంలో మాట్లాడారు సార్. ఆయన మాట్లాడిన తీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారిని 10 సార్లు విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని వచ్చారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వము ఏమి చర్యలు తీసుకోబోతా ఉంది జీవీఎల్ నరసింహారావు గారి పైన? మరి ఆయన పైన సస్పెన్షన్ వేటు పడనుందా పార్టీ నుంచి, లేకపోతే పార్టీ నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తారా, లేకపోతే ఎలాగో గతంలో మాదిరిగానే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందా బీజేపీ పార్టీ అనేది మనం వేచి చూడాలి సార్. ఇప్పుడు ఈ విషయము కేంద్రం అధిష్టానానికి అంటే బీజేపీ పార్టీ అధిష్టానానికి కూడా వెళుతుందా లేదా? వైఎస్ఆర్సీపీలో ఒక ఎంపీతో పాటు ఈయన ఈ స్కామ్లో పాల్గొన్నాడు అంటున్నారు. ఏ ఎంపీ అయ్యి ఉంటాడు? ఉంటారు సార్, మొత్తం మేబీ రాయలసీమకు సంబంధించిన ఎంపీలే ఉంటారు. ఎందుకంటే మిథున్ రెడ్డా సాయి రెడ్డా వాళ్ళిద్దరే ఉంటారు సార్. మేబీ ఖచ్చితంగా అంచనా ప్రకారం విజయసాయి రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు రాష్ట్రంలో సీఎం తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులు, కోటరీ అంటారు వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన అనుయాయులు, అనుచరులు. మరి వీరి పాత్ర లేకుండా ఇవన్నీ స్కాములు జరిగాయంటే దాంట్లో అది నమ్మదగ్గ విషయం అయితే కాదు సార్. ఈ జీవీఎల్ నరసింహారావు గారి బ్యాంకు లావాదేవీల మీద సిఐడి అధికారులు దృష్టి పెట్టారంట, మొత్తం అంతా తీగలాగుతున్నారంట. ఇప్పుడు ఈ జీవీఎల్ నరసింహారావు గారి అకౌంట్ల పైన ఒక ఎంక్వైరీ మొదలు పెట్టారు. 40 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు తీగలాగితే బీజేపీ వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు? గతంలో ఏం చెప్పారు సార్, మాకు బీజేపీకి ఏం సంబంధం ఉంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేమెందుకు అంటకాగుతాము జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేయడం అయితే చూసాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు బీజేపీ పార్టీలో కూడా గతంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా బయటకు వస్తారు సార్. ఇప్పుడు ఈ విషయాలన్నీ బీజేపీ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి ఎవరు తీసుకొని వెళ్తారు? ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటుందా లేదా, లేకపోతే ఎప్పటి మాదిరిగానే బీజేపీ అంతర్లీనం చేసుకుంటుందా, అవినీతిని అంతం చేసే వాళ్ళను అంతమొందిస్తుందా అనేది మనకు ఒక పరీక్ష అయితే మొదలైతా ఉంది బీజేపీ పార్టీకి కూడా. ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు కూడా దీనిని ప్రశ్నించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అటు ఇండియా కూటమిలో మిత్రపక్షం అయినటువంటి మిగతా పార్టీల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విధానాలను పొగుడుతూ అంటే సమర్థిస్తూ అన్నీ చేస్తూ ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఆర్థికంగా గడించారు. అది కూడా ఎవరి సొమ్ము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము. అసలుకి అతనికి ఆంధ్రప్రదేశ్కు సంబంధమే లేదు సార్. అతని ఎక్కడో సభ్యుడు, పార్లమెంటు సభ్యుడు ఏ రాష్ట్రంలోనో. కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రజల సొమ్ము ఇక్కడైతే ఈజీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బంధువు అవుతాడు సార్. ఈ జీవీఎల్ నరసింహారావు గారు బ్రదర్ అనిల్ కుమార్ తరపున బంధువు అవుతారు. బ్రదర్ అనిల్ కుమార్ తరపున బంధువు అవుతాడు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బంధువే. మరి ఇటువంటి సమయంలో
సంచలనమైన వార్త ఇది సార్. అసలు మద్యం కుంభకోణంలో ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పాత్ర ఉంది అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. తీరా చూస్తే బీజేపీ పార్టీలో కూడా జగన్ తొత్తులు ఉన్నారు, జగన్ అనుయాయులు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఈడ తీగలాగితే ఇంకెంతమంది వదులుతారనే చూడాలి సార్ మనం. బీజేపీలో జగన్ తొత్తులు ఉన్నారన్న మీ మాటకి ఊతంగా మొన్న ఎన్నికలకు ముందు బీజేపీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఈయన వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దు, అవసరమైతే జగన్తో అయినా వెళ్దాం కానీ చంద్రబాబు నాయుడుతో వద్దని చెప్పి వ్యతిరేకించాడు ఈయన. ఇందుకే సార్ ఇప్పుడు కదిరి అనంతపురం జిల్లా కదిరి వాస్తవ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ పార్టీ ఆయన వ్యతిరేకించారు. తర్వాత సోము వీర్రాజు గారు వ్యతిరేకించారు. తర్వాత ఈ జీవీఎల్ నరసింహులు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యము సంగత్యం ఉండడం వలన. ఇంకెందుకు వ్యతిరేకించారు సార్ చంద్రబాబు గారితో? మరి నిజంగా వీళ్ళ మాటలకు అంత ప్రాధాన్యత ఉంటే, వీళ్ళ యొక్క ఏదైతే నిర్ణయానికి అంత ప్రాధాన్యత కేంద్రం అంటే పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నట్లయితే మరి ఎందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం అనివార్యం అంటే రాబోతున్నది ఇంకా అని చెప్పేసి కేంద్రం నిఘా విభాగం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మాట మీద కూడా నమ్మకం లేదు సార్ ఎక్కడ. వీళ్ళు ఏంటంటే పార్టీకి ఎవరొకరు పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి వీళ్ళని ముందు పెట్టారంతే. వీళ్ళ మాటలకు ఎక్కడ విలువ లేదు బీజేపీ పార్టీలో. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది, ఒకవేళ తీసుకోకపోతే మీరు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో సాంగత్యము లోపాయగారుగా ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతారు. బలంగా నమ్మే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోము వీర్రాజు కానీ పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చే ఎమ్మెల్సీ స్థానాల్లో వాళ్ళకి స్థానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు బీజేపీ అధిష్టానం దగ్గర. ఏం చెప్తారు? ఎందుకు ఇస్తారు సార్? ఆయన ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని అయ్యాడు. అసలు ఏమీ తెలియదు. అతను ఒక కార్పొరేటర్ కూడా గెలవని వ్యక్తి. అతను కార్పొరేటర్ కాదు, వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన అధిష్టానం మెప్పు పొందాడు కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందారు కాబట్టి ఆయన గతంలో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ చేసి గొప్పవాడిని చేస్తే చంద్రబాబు గారికి ఎన్నుపోటు పొడిచాడు. అవును, పొడిచాడా లేదా? ప్రతిరోజు బూతులు తిట్టేవాడు. ప్రతిరోజు తిట్టేవాడు. హ్యాపీగా ఇడ్లీ సాంబార్ తినేసి కూర్చునేసి ఏది పడితే అది మాట్లాడేవాడు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించేవాడు కాదు. సార్ నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు పొత్తులో భాగంగా ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ పదవులు పొందాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో అధికార ప్రభుత్వం వాళ్ళు కూడా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కూడా స్పష్టంగా గమనించాలి. బీజేపీ పార్టీ ముసుగులో బీజేపీ పార్టీ అధిష్టానం వరకు ఇవి వెళ్ళవు సార్. వీళ్ళు లోకల్లో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ విషయాలు ఏదైతే జనసేన పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ అధిష్టానం వరకు ఈ నిర్ణయాలు, వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో ఏ విధంగా సాన్నిహితంగా ఉన్నారు, ఏ స్కాముల్లో వీళ్ళు కూడా పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళ వరకు చేరగలగాలి సార్. చేరిస్తే అప్పుడు బీజేపీ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి వీళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వాలా లేదా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా లేదా. ఇప్పుడు రీసెంట్గా న్యూస్ వచ్చింది సార్. ఏమని వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఎమ్మెల్యే ప్రాంతంలో జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10%. టీడీపీ ఎమ్మెల్యే స్థానంలో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% నామినేటెడ్ పోస్టులు. అంటే కమిటీల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో స్థానాలు ఇవ్వాలి, డివైడ్ చేసుకున్నారు సార్ 100%లో. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేనకు మొదటి ప్రాధాన్యత, టీడీపీ పోటీ చేసిన ప్రాంతాల్లో టీడీపీకి మొదటి ప్రాధాన్యత, ఇట్లా చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు కానీ అనుచరులు కానీ బీజేపీ పార్టీలోకి చేరి నామినేటెడ్ పదవులు పొందడానికి లాబింగ్ చేయబోతున్నారు. మీరంతా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ వీళ్ళు చేరితే వీళ్ళు చేసే స్కామ్లు రేపు మళ్ళా వచ్చే ఎలక్షన్లకు గతంలో ఏం చేశారు సార్? పింక్ డైమండ్ అండ్రీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి అదండ్రి ఇదండ్రి. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అదే పివి రమేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు దీంట్లో స్కామ్ లేదు, ఏమీ లేదు, అంతా నీట్గా జరిగింది అని చెప్పేసి. అయినా కూడా నమ్మే పరిస్థితి లేదు. రేపు పొద్దున మీరే నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్లయితే మీకు మీరే బాధ్యులు అవుతారు. ఇది అధికార ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి విన్నవించుకుంటున్నాం సార్. ఇది స్పష్టంగా గమనించాలి. ఇటు జనసేన పార్టీలో చేరేవాళ్ళు కానీ అటు బీజేపీ పార్టీలో చేరేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులా కాదా 1కి 10 సార్లు చెక్ చేసుకొని పదవులు ఇవ్వండి.
నిజంగా వాళ్ళు బీజేపీ పార్టీ అధిష్టానం వాళ్ళకి ఇవ్వండి అంటే ఒకవేళ ఇచ్చినా కూడా మీరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా స్కామ్ చేసి ఏదైనా గ్రౌండ్ లెవెల్లో చేస్తే మన పార్టీ అధిష్టానం వరకు అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వరకు కానీ జనసేన పార్టీ అధిష్టానం వరకు కానీ ఈ విషయాలు రాకపోతే మళ్ళా ఎలక్షన్కి మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్. ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి. జీవీఎల్ నరసింహారావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు వైష్ణవులు శైవులు కూడా దైవభక్తితోటి దైవ చింతనతో ఇటువంటి అకృత్యాలకి అక్రమాలకి దోపిడీలకి దూరంగా ఉంటారు. ఎప్పుడు శుద్ధపోస మాటలు చెప్పే జీవీఎల్ ఏంటి ఇటువంటి పనులు చేయటం ఏంటి? దీని మీద ఎలా చేయకపోతే గొడ్డలిపోటు తప్పదు సార్. ఇరుక్కున్నాడు ఆ ఊబిలో పద్మవ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్మవ్యూహంలో పోయి పడ్డాడు. పడిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు పూర్తిగా తెలిసిన అర్జునుడు కాదు ఈయన, లోపల పోయి బయటకు వచ్చేది. ఇరకపోయాడు. ఒకవేళ బయటకు వస్తే ఏం చేస్తారు తెలుసుగా, అధర్మంగా యుద్ధం ఎట్లా చేశారు అభిమన్యుని అంతా ఏకమై, అది అధర్మం అని తెలిసినా కూడా అంటే అస్త్రాలు లేకుండా ఒక్కరిని చేసి అందరూ చంపారు. మరి అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఇరుక్కున్న తర్వాత నాకు తెలియదు, నాకు లేదు, నాకు ఎవరూ తెలీదు అంటే ఎట్లా ఒప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏటేస్తారు. గొడ్డలిపోటు తప్పదు. పోటు కోసమైనా మహా అయితే ఏముందిలే, 1 సంవత్సరము 5 నెలలు 6 నెలలు జైల్లో పెడతారు, బెయిల్ తెస్తారు, హ్యాపీగా మళ్ళీ మనం ఆశలు వచ్చేస్తాయి. నీతి కథలు చెప్పేవాడు ఎప్పుడు వాళ్ళు చెప్పేదే నీతి కథలు సార్. నీతి కథలు చెప్పేవాడు పొద్దు 40 కోట్ల అవినీతి ఎలా చేశాడు మద్యం కుంభకోణంలో, మరి ఎలా పాత్ర ఉంది? ఇది బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ఇది. ఓకే, ఇప్పుడు కేంద్రం ఇక్కడ కూడా బీజేపీ పార్టీకి శీల పరీక్ష మొదలు కానుంది. గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో కూడా మీరు ఒక కీలకంగా వ్యవహరించారు. ఏ విధంగా వ్యవహరించారనేది దేశ ప్రజలు మొత్తం చూశారు బీజేపీ పార్టీ. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు పైన ఎలా మీరు స్పందిస్తారనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఓకే అండి. మరో విషయం మళ్ళీ సాయంత్రంలోపు ఇంకా అప్డేట్స్ రానున్నాయి. ఇందులో చాలా వివరాలు బయటకు వస్తున్నాయి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. నమస్తే అండి.